హాయ్ అండి. అమ్మా నా ఇప్పుడు చేస్తున్నావు ఇప్పుడు నేనైతే మలై బ్రెడ్ రోల్స్ చేస్తున్నాను. మళ్ళీ పెట్రోల్ అలా చేస్తారు. మలై బ్రెడ్ రోల్స్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి, టేస్టీగా బాగుంటాయి. దీనికోసం అయితే పాలల్లో కొంచెం సాఫ్రాన్, ఒక టూ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్, కొద్దిగా పంచదార వేసుకొని బాగా కలుపుకుంటూ సగం అయ్యే వరకు మరిగించుకోండి. ఈ సగం అయిపోయిన తర్వాత అయితే దీంట్లో ఒక 4 to 5 drops వరకు రోజ్ వాటర్ యాడ్ చేసేసుకొని సైడ్కి ఉంచేసుకోండి. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని ఒక 5 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లో అయితే పాలు వేసేసుకోండి. కొంచెం పాలు వేసుకొని ఇది కొంచెం బాగా కలుపుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, కొద్దిగా పంచదార వేసి దీని కోవా స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే కలుపుకోండి. చూడండి వీడియోలో ఎలా వచ్చిందో అలా. నెక్స్ట్ మనం ఫ్రెష్ బ్రెడ్ అయితే తీసుకోవాలి. బ్రెడ్ కనుక ఫ్రెష్గా లేకపోతే మాత్రము విరిగిపోతాయి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా ఈ బ్రెడ్ని అయితే 4 sides కోసేసుకొని మధ్యన షీట్స్ని అయితే కొంచెం చపాతీ కర్రతోనైతే ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రెస్ చేసుకున్న షీట్స్లోకి అయితే మనం ప్రిపేర్ చేసుకున్న కోవా ఉంది కదా, దాన్ని అయితే పెట్టేసి ఇలా రోల్స్ లాగా అయితే చేసేసుకొని సైడ్స్ కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచేసుకోవాలి. ఈ ప్లేట్లో మొత్తం అన్ని బ్రెడ్స్ని ఇలాగే చేసేసుకొని ఉంచేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలనైతే దీంట్లో వేసేసుకోవాలి మునిగే వరకు. ఇంకా బ్రెడ్లో పాలంతా యాడ్ చేసేసుకొని పైన గార్నిష్కి అయితే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, కొంచెం గులాబీ రెక్కలు అయితే యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.